ఫోన్ పే అండ్ గూగుల్ పే అండ్ పేటిఎం, మోబిక్విక్ ఎవరైనా యూపీఐ ట్రాన్సాక్షన్స్ ఎవరైతే యూజ్ చేస్తున్నారో వాళ్ళకి పండగనే చెప్పాలి. ఎందుకంటే ప్రతి ట్రాన్సాక్షన్స్ మీద లిమిట్స్ అయితే పెంచారు. ఫోన్ పే టు ఫోన్ పే అంటే యూపీఐ టు యూపీఐ, గూగుల్ పే టు గూగుల్ పే, లేకపోతే ఫోన్ పే నుంచి గూగుల్ పేకి పర్ డే పర్సన్ టు పర్సన్ ట్రాన్సాక్షన్ అయితే పీర్ టు పీర్ ట్రాన్సాక్షన్స్ అంటారు అనమాట. ఇవి లిమిట్ అయితే పెంచలేదు. అది పర్ డే ట్రాన్సాక్షన్ 1 lakh లిమిటే ఉంది. ఎన్ని ట్రాన్సాక్షన్స్ అయినా 1 lakh రీచ్ అయిపోతే ఈ లిమిట్ అనేది మీకు అక్కడితో ఆగిపోతుంది. మిగతా ట్రాన్సాక్షన్స్ కి అయితే లిమిట్ పెంచారు. ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. కొత్తగా వచ్చిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఎన్పిసిఐ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా యూపీఐ ట్రాన్సాక్షన్స్ మీద కొత్త రూల్స్ అయితే తీసుకొచ్చింది. అంటే పీర్ టు పీర్ అంటే ఫోన్పే నుంచి ఫోన్పే ట్రాన్సాక్షన్స్కి 1 lakh లిమిట్, గూగుల్ పే నుంచి గూగుల్ పే, ఏదైనా యూపీఐ టు యూపీఐ ట్రాన్సాక్షన్కి 1 lakh లిమిట్ అయితే చేంజ్ అవ్వలేదు. మిగతా మాత్రం చేంజ్ అయ్యాయి. అవేంటో తెలుసుకుందాం. క్యాపిటల్ మార్కెట్స్ అంటే ఇన్వెస్ట్మెంట్స్ మీద పర్ ట్రాన్సాక్షన్ లిమిట్ 5 lakhs ఉండేది, అది 10 lakhs పెంచారు. ఇన్సూరెన్స్ మీద 5 lakhs ఉండేది, అప్ టు 10 lakhs వరకు పెంచారు. ట్రావెల్ సంబంధించి ట్రైన్, బస్ బుకింగ్స్ వాటి తరహాలో గవర్నమెంట్ ట్రావెల్ సర్వీసెస్ లేదా అప్ టు 10 lakhs పెంచారు. క్రెడిట్ కార్డ్ మీద అయితే 5 lakhs ఉండేది లిమిట్ అనేది, దాన్ని 6 lakhs పెంచారు ట్రాన్సాక్షన్ లిమిట్. జ్యువెలరీస్, గోల్డ్ ఎవరైనా పర్చేస్ చేసినప్పుడు పర్ డే ట్రాన్సాక్షన్ వచ్చేసరికి 5 lakhs ఉండేది, దాన్ని 6 lakhs చేశారు. బిజినెస్ అండ్ మర్చెంట్ పేమెంట్స్కి 5 lakh, బిజినెస్ అండ్ మర్చెంట్స్ పేమెంట్స్ చేసిన వాళ్ళకైతే 5 lakhs ఉండేది. ఇప్పుడు డైలీ లిమిట్ అయితే తీసేశారు. అన్లిమిటెడ్ ట్రాన్సాక్షన్ ఎంతైనా చేయొచ్చు. ముఖ్యమైన బెనిఫిట్స్ ఏంటంటే ఇవి ముఖ్యమైన బెనిఫిట్స్ అనమాట. ఇది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.